150 సంవత్సరాల వందే మాతర గేయ ఉత్సవాలు జరుపుకుంటున్న అఖండ భారతవానికి నా శుభాభినందనలు తెలియజేసుకుంటూ, వందే మాతర గేయం భారత స్వతంత్ర సంగ్రామంలో భాగంగా ఎలాంటి పాత్ర వహించిందో పోషించిందో అందరికీ తెలిసిన విషయం విదితమే. ఎందుకంటే వందే మాతర గీతం అదొక గీతం కాదు, అదొక గేయం మాత్రమే కాదు, అది దేశభక్తిని రగిలించే మంత్రం, స్వాతంత్ర పోరాట స్ఫూర్తి గీతం, ఉద్యమానికి మనోబలాన్ని తెచ్చిన శబ్ద తరంగం, ఉవ్వెత్తున ఎగిసిన దేశభక్తి కెరటం. ఈ శుభ సందర్భాన భావి భారత పౌరులైన విద్యార్థులు, యువకులు, మేధావులు, విద్యావేత్తలు అందరికీ నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ఆ రోజున భారత స్వతంత్ర సంగ్రామంలో ఒక భారతీయుడు ఇంకొక భారతీయుని కలిసినప్పుడు కేవలం హలో, హాయ్, నమస్తే, గుడ్ మార్నింగ్ అని చెప్పకుండా వందే మాతరం అని పిలుచుకునే సంప్రదాయం ఉంది. కాబట్టి నాకు ఈ విజ్ఞప్తి ఏంటంటే, ప్రస్తుతం కూడా ఆ యొక్క సంప్రదాయాన్ని మనం పాటించాల్సిన అవసరం ఆసన్నమైంది. మిత్రులారా, అందరూ ఒకరికొకరు కలిసినప్పుడు, ఒకరికొకరు విషయం చెప్పుకుంటున్నప్పుడు, పలకరించుకున్నప్పుడు వందే మాతరం అనే విషయం చెప్పుకోవాల్సిందే నా యొక్క విజ్ఞప్తి. జై హింద్. థ్యాంక్ యూ.